మరి ఎంతో చరిత్ర ఉంది ఏపీఎస్ఆర్టీసీ 1958లో ఏపీఎస్ఆర్టీసీగా ఆవిర్భవించడం. మరి ఆనాటి నుంచి ఈనాటి వరకు ఏ మారుమూల ప్రాంతాల్లో కూడా కనెక్టివిటీ లేనటువంటి ప్రాంతాల్లో కూడా మరి ఆర్టీసీ బస్సుల ద్వారా ఆర్టీసీ ప్రయాణం చేయని వ్యక్తి ఈ రాష్ట్రంలో ఈ దేశంలో కూడా ఉండడని చెప్పి నేను చెప్తా ఉన్నా. ప్రతి ఒక్కరు కూడా ఏదో ఒక సమయంలో ఆర్టీసీ బస్సు ఎక్కిన వాళ్ళు ఉంటారు, ఖచ్చితంగా దాంట్లో ఇంకో అనుమానం లేదు. అలాగే కార్మిక సోదరులు అర్ధరాత్రి లేదు అపరాత్రి లేదు వాళ్ళు డ్రైవింగ్ చేస్తూ మరి సంస్థకి అండగా ఉంటూ ప్రజలకు సేవ చేస్తూ మరి నడుపుతున్నటువంటిది చాలా గొప్ప విషయం. కార్మిక సోదరులందరూ కూడా మరొకసారి ఇంట్లో కష్టాలున్నా ఇబ్బందులున్నా లెక్క చేయకుండా కస్టమర్స్ సాటిస్ఫాక్షన్ కోసమే ప్రయాణికుల సాటిస్ఫాక్షన్ కోసం పనిచేస్తున్నటువంటి కార్మిక సోదరులందరూ కూడా ఒకసారి గట్టిగా మనస్ఫూర్తిగా అందరూ కూడా అభినందనలు తెలియజేస్తాం. మరి ఈరోజు ఆర్టీసీ గురించి మనందరూ కూడా తెలుసు. మరి ఇవాళ కష్టాల్లో ఇబ్బందుల్లో ఉన్న ప్రభుత్వం మరి దాదాపు 50,000 మంది కార్మికులు ఉన్నారు. ఈ 50,000 మంది కార్మికులే కాకుండా అవుట్ సోర్సింగ్ లో ఒక 8,000 నుంచి 10,000 మంది అవుట్ సోర్సింగ్ లో ఉన్నారు. మరొక 2,000 బస్సులు హైర్ బస్సులు తిరుగుతూ ఉన్నాయి. మరి ఇంత మందికి ఉపాధి కల్పించడమే కాకుండా ఇవాళ మన ప్రగతిని రాష్ట్ర స్పీకర్ చెప్పినట్లుగా ఆర్టీసీ చక్రాలే ప్రగతి రథ చక్రాలు అని చెప్పి మనం కూడా చెప్పుకుంటా ఉన్నాం. ఇవాళ ఎవరన్నా ఒక రైతు కూరగాయలు పండించుకుని తీసుకురావాలన్నా ఆర్టీసీ బస్సులో పొద్దున కూడా తీసుకొస్తారు. అలాగే ఏదైనా కష్టం వచ్చినా హాస్పిటల్కి వెళ్ళినా ఆర్టీసీలోనే బస్సుల్లోనే దూర ప్రాంతాల నుంచి పేదలు వచ్చారు. కానీ ఇవాళ ఉన్నటువంటి పోటీ తత్వంలో ప్రైవేట్ బస్సులు ఎక్కువైపోయినాయి, సర్వాంగ హంగులతో వస్తూ ఉన్నాయి. ఏసీలు పెడుతున్నారు, 3 టైర్ అంటున్నారు, కొత్త బస్సులు వస్తున్నాయి, వాళ్ళు అంటున్నారు, ఇంకోటి కూడా. అలాగే ఒక పక్కన ఆటోలు పెరిగిపోయింది. ఇవాళ ఆటోలో ప్రయాణం ప్రమాదం అని తెలిసినా ఒకళ్ళ ఆటో ముందు వస్తే నేను కూడా ఆటో ఎక్కుతాను. అట్లా అయిపోయింది వాళ్ళ పరిస్థితి. ఎందుకంటే టైము ఏదో ముందు ఎక్కాలి, వెళ్ళిపోవాలి, ఆడ తీసుకెళ్ళి ఎక్కడ పడేస్తారో తెలియదు. మరి అయినా కూడా ఆటోల్ని ఎక్కువగా ప్రజలు వస్తున్నారు. దానివల్ల ఆర్టీసీ మనుగడకే కొద్దిగా ఇబ్బంది వచ్చే పరిస్థితి వస్తా ఉంది. ఎందుకంటే ఇప్పుడే ద్వారకా తిరుమల గారు చెప్తున్నారు, సంవత్సరానికి 3,000 కోట్లు అయితే ఆర్టీసీ నుంచి వచ్చేది 1,500 కోట్లు అయితే ప్రభుత్వం ఇంకో 1,500 కోట్లు ఇవ్వాల్సి వస్తుంది. ఇవాళ దీన్ని ఎలా మ్యాచ్ చేసుకెళ్లాలనేది ఇప్పుడే చెప్తున్నారు. కార్గో కూడా మంచి అవకాశాలు ఉన్నాయి. కార్గోలో చాలా ఆదాయం వస్తుంది, దాదాపు 200 నుంచి 300 కోట్ల దగ్గర ఆదాయం కూడా వస్తుందని చెప్తున్నారు. ఇవే కాకుండా ఇవాళ ఎలక్ట్రిక్ బస్సులు వస్తున్నాయి. మొన్ననే ఇక్కడ అశోక లైలాండ్ కి మరి వారు కూడా రావడం జరిగింది. ద్వారకా తిరుమల మేము అందరూ కూడా వెళ్ళాం, లోకేష్ గారు వచ్చారు. ఆర్టీసీ బస్సుల్ని భవిష్యత్తులో ఎలక్ట్రిక్ బస్సుల కింద మారిస్తే కరెంటుతో కూడా ఇవాళ ముఖ్యమంత్రి గారు కూడా పదే చెప్తా ఉన్నారు. రెన్యూబుల్ ఎనర్జీ అంటే ఇవాళ సూర్య గారు అని చెప్పి ఇప్పుడు ఏదైతే మనం సోలార్ నుంచి వస్తుంది, అలాగే విండ్ నుంచి వస్తుంది, ఇలా రకరకాలుగా ప్రయత్నాలు జరుగుతున్నాయి. అవి కానీ ఎందుకంటే లాస్ట్ 5 సంవత్సరాల్లో మనం చాలా నష్టపోయాం. ఆర్టీసీ కూడా నష్టపోయింది. విలీనం పేరుతో ఆర్టీసీ ఇవాళ ఎన్ని కష్టాల్లో ఇబ్బందుల్లో ఉండడానికి కారణం ఆనాడు ఆ ప్రభుత్వం తీసుకున్నటువంటి విలీన నిర్ణయం అని చెప్పి ఒకసారి ఈ సందర్భంగా తెలియజేస్తాం. ఇవాళ మళ్ళీ దీన్ని పూర్తి స్థాయిలో నిలబెట్టాలనేది గౌరవ ముఖ్యమంత్రి గారి యొక్క ఆలోచన.